సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ సీజన్ 3. కిసాకి ఏమా హెడ్ పైన హిట్ చేసి ఆ తర్వాత వెళ్లి ఈజనాని మీట్ అయి ఈజనాతో మైకీ గురించి అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు. ఆ విషయంలో నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. మనం లీడర్ గా కావాలంటే మనకు కావాల్సింది బ్రెయిన్ కాదు, పర్సనాలిటీ. అది మైకీలో చాలా ఉంది. అలాంటి వాడు ఉండాల్సింది అలాంటి లూజర్స్ గ్రూప్ అయిన టోమాన్ లో కాదు. ఆ లూజర్స్ అంతా మైకీ యొక్క గొప్ప పొటెన్షియల్ ని వేస్ట్ చేస్తున్నారు. అందుకనే మైకీని నేను ఒక గొప్ప స్ట్రాంగ్ టీమ్ కి లీడర్ గా చేద్దామని అనుకున్నాను. దానికోసం యమోసాని యూజ్ చేసుకుని డ్రాకెన్ ని చంపేద్దామని అనుకున్నాను. కానీ దానికి ఆ టకేమిచి గాడు అడ్డుపడ్డాడు. దాంతో నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది. ఆ తర్వాత నేను మరొక ప్లాన్ వేశాను. వలహాలా గ్యాంగ్ ని క్రియేట్ చేసి దానికి మైకీని లీడర్ గా చేద్దామని అనుకున్నాను. కానీ అప్పుడు ఆ బాజీగాడు అడ్డుపడ్డాడు. దీంతో కజుటోరాని యూజ్ చేసుకుని ఆ బాజీగాడిని లేపేశాను. నా దారికి ఎవరొడ్డొచ్చినా సరే వాళ్ళు చావాల్సిందే. మైకీ తనకి ఇష్టమైన వాళ్ళని కోల్పోవడంలో వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు ఇంకెందులో కూడా దొరకదు. అందుకనే నేను ఏమని చంపేశాను. ఇక మైకీ గాడి పని అయిపోయినట్టే అని అంటాడు. దానికి ఈజనా కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఎందుకని నువ్వే ఏమని నీ ఓన్ హ్యాండ్స్ తో చంపాలని అనుకున్నావు? ఈ పని కోసం మనం ఇంకెవరినైనా యూజ్ చేసుకుని ఉండొచ్చు కదా అని అంటాడు. దానికి కిసాకి ఈజనా నేను నీ ఓన్ సిస్టర్ నే చంపేశాను. నువ్వు తన గురించి ఏమైనా అడుగుతావని అనుకున్నాను, కానీ నువ్వేంటి ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నావు అని అంటాడు. దానికి ఈజనా తను నా సిస్టర్ కాదు. నేను నా చిన్నప్పుడు అనాథాశ్రమంలో 10 years గడిపాను. అప్పుడు నన్ను చూడ్డానికి ఒక షించిరో తప్ప ఇంకెవ్వరూ రాలేదు. ఇక నా ఒంటరితనాన్ని షించిరోనే దూరం చేశాడు. నా ఈ ముక్కలైన హృదయాన్ని తన ప్రేమతో మళ్ళీ అతికించాడు. సో ఇప్పుడు నా టార్గెట్ ఒక్కటే. షించిరో ప్రేమ నా ఒక్కడికి మాత్రమే సొంతం. షించిరో నాకు తప్ప ఇంకెవ్వరికి తన ప్రేమని పంచినా సరే వాళ్ళందరినీ నేను చంపేస్తాను. అందుకే నేను మైకీని చంపాలని అనుకుంటున్నాను. కిసాకి నీ ఈ ఈవిల్ బుర్ర నా కోరికలన్నిటినీ తీరుస్తుంది. అందుకని నువ్వు నన్ను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైకీ కూడా ఎగ్జాక్ట్ గా నా పొజిషన్ లోనే ఉన్నాడు. మైకీని ఇక నా హ్యాండ్స్ తో నేనే లేపేస్తాను. ఆ తరువాత టోమాన్ నీ సొంతం అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో చనిపోయిన ఏమాని చూసి డ్రాకెన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అండ్ మైకీ అయితే మనం ఇంతవరకు సిరీస్ లో ఎప్పుడు కూడా చూసి ఉండం. అంత సాడ్ గా అయితే ఒక మూలన కూర్చొని ఉంటాడు. ఇక అక్కడికి డ్రాకెన్ వచ్చి మైకీతో మైకీ నేను నీతో కాస్త మాట్లాడాలి, బయటికి రా అని పిలుస్తాడు. ఇక డ్రాకెన్ మైకీ హెడ్ పైన ఒక పంచ్ ఇచ్చి అసలు ఏం జరిగింది, నువ్వు తనతో పాటే ఉన్నావు కదా, అయినా ఇలా ఎలా జరిగింది అని చాలా సీరియస్ అవుతాడు. దీంతో టకేమిచి డ్రాకెన్ ఇదంతా నా తప్పే. ఆ టైంలో ఏమాకి క్లోజ్ గా ఉంది నేను, మైకీ కాదు. నేనే తనని ప్రొటెక్ట్ చేయలేకపోయాను. షించిరో గ్రేవ్ యార్డ్ దగ్గరికి ఈజనా వచ్చినప్పుడు మైకీ ఏమాని నన్ను చూసుకోమని నాకు అప్పచెప్పాడు. ఇదంతా నా ఫాల్టే, మైకీది కాదు. సో నువ్వు మైకీని బ్లేమ్ చేయొద్దు. నువ్వు కొట్టాలనుకుంటే నన్ను కొట్టు అని అంటాడు. కానీ డ్రాకెన్ తన బాధని ఇంకా కోపాన్ని ఒక్కసారిగా కంట్రోల్ చేసుకోలేకపోతాడు. దీంతో మైకీని కొడుతూ నువ్వు టోమాన్ని క్రియేట్ చేసి అందరినీ కాపాడతావని అనుకున్నాను, కానీ ఇప్పుడు పాచిన్ అరెస్ట్ అయ్యాడు, బాజీ చనిపోయాడు, ఆ తరువాత కజుటోరా కూడా అరెస్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఏమా కూడా చనిపోయింది మైకీ అని చాలా బాధగా ఏడుస్తూ ఉంటాడు. సో ఇక నెక్స్ట్ సీన్ లో టోమాన్ మెంబర్స్ అంతా మైకీ అండ్ డ్రాకెన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నైటే వాళ్ళకి ఎంజికోతో బ్యాటిల్ అయితే ఉంటుంది. సో ఇక మైకీ రాకపోవడంతో వాళ్ళంతా పానిక్ అయితే అవుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఈనుయి వచ్చి వాళ్ళతో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టకేమిచి మైకీతో మైకీ ఈ టైంలో నీతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ మనకి ఈ రోజు టెంజికోతో ఫైట్ ఉంది అండ్ టోమాన్ మొత్తం నీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మైకీ ఏమాని చంపింది కిసాకియే, అయినా కూడా వాడు పోలీసులకి దొరకలేదు. టెంజికోతో ఫైట్ చేయాల్సి వస్తే నేను ఒంటరిగా కూడా ఫైట్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీనా వచ్చి ఏమని చూసి ఏడుస్తూ ఉంటుంది. దీంతో టకేమిచి హీనాకైతే కొంచెం ధైర్యం చెప్పి ఆ హాస్పిటల్ నుంచి అయితే బయటికి వెళ్తాడు. అప్పుడు అక్కడికి చీఫ్ యూ వచ్చి టకేమిచిని అయితే తీసుకువెళ్తాడు. ఇక చీఫ్ యూ టోమాన్ మెంబర్స్ అందరితో ఈ రోజు మన లీడర్ యొక్క సిస్టర్ చనిపోయింది, అందువల్ల మైకీ ఇంకా డ్రాకెన్ ఈ రోజు టెంజికోతో ఫైట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఈ ఫైట్ ని మనమే కంటిన్యూ చేయబోతున్నామని అంటాడు. దీంతో వాళ్ళంతా ఆల్రెడీ మన కెప్టెన్స్ ఎవరు ఇప్పుడు మనతో పాటు లేరు అండ్ ఇప్పుడు ఈవెన్ టోమాన్ లోని టాప్ 2 మెంబర్స్ ఇద్దరు కూడా లేకపోతే మనం ఈ ఫైట్ ని విన్ అవ్వలేము. సో మనం ఈ ఫైట్ ని మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందామని అంటాడు. దానికి టకేమిచి లేదు, మనం టెంజికోతో ఈ రోజే ఫైట్ చేయాలని అంటారు. దీంతో వాళ్ళంతా అసలు నువ్వెవడ్రా మాకు చెప్పడానికి, నువ్వేమైనా మా లీడర్ మైకీవా లేకపోతే మా వైస్ లీడర్ డ్రాకెన్ వా? మేము వాళ్ళు లేకుండా ఏ పని చెయ్యం, కావాలంటే మీరు ఒంటరిగానే
వాళ్ళతో ఫైట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక టకేమి చీఫ్ తో మనం ఎలాగైనా టెంజికోని ఈ రోజే ఓడించాలి, లేదంటే వాళ్ళు ఏమాకి చేసినట్టుగానే రేపు ఇంకేదో చేస్తారు, అందుకని టెంజికోని ఆపడానికి నేను ఈ రోజే ఒంటరిగా అయినా సరే వెళ్తాను అని అంటాడు. దానికి చీఫ్ అయితే నేను కూడా నీతో పాటే వస్తాను, చస్తే ఇద్దరం కలిసే చేద్దామని అంటాడు. ఇక ఆకునా అండ్ తన ఫ్రెండ్స్ టకేమిచితో టకేమిచి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎంత ప్రమాదంగా ఉన్నా సరే వెనకడుగు వెయ్యంది నువ్వు ఒక్కడివే, సో నువ్వు ఒంటరి వాడివి కాదు, నీతో పాటు మేము కూడా ఉన్నాం అని అంటారు. ఇక అక్కడికి సడన్ గా వీల్ చైర్ లో స్మైలీ, యాంగ్రీ ఇంకా మీట్సుయా అండ్ హకాయ్ అయితే వస్తారు. ఇక యాంగ్రీ టకేమిచితో టకేమిచి టోమాన్ యొక్క బరువు బాధ్యతల్ని నువ్వు ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు, మేమంతా నీ తోడుగా ఉన్నాం అని అంటాడు. దీంతో ఆ టోమాన్ మెంబర్స్ అంతా అక్కడే ఆగిపోతారు. ఇక చీఫ్ యూ వాళ్ళందరితో ఈ రోజు గనక మనం పారిపోతే ఇక టోమాన్ కథ ముగిసినట్టే, టోమాన్ ఎప్పుడు ఎవ్వరికి భయపడదు, మైకి ఉన్నా సరే లేకున్నా సరే మనం ఈ ఫైట్ ని కంటిన్యూ చేయాలి అని అంటాడు. దీంతో వాళ్ళందరిలో ఒక్కసారిగా ఒక న్యూ ఎనర్జీ అయితే పాస్ అవుతుంది. సో వాళ్ళంతా టోమాన్ టోమాన్ అని అరుస్తూ ఉంటారు. ఇక టకేమిచి చీఫ్ యూతో చీఫ్ యూ నాకు ఎలాగో తెలీదు, బట్ ఇదంతా ముగిసిన తర్వాత నేను బాజీ ఇంకా ఏమాని కూడా సేవ్ చేస్తాను అని అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇజానా టోకియోలోని టాప్ గ్యాంగ్స్టర్స్ అందరినీ బీట్ చేసి వాళ్ళతో ఇన్ని రోజులు మీరంతా చాలా స్ట్రాంగ్ అని అనుకున్నాను, కానీ మీరు చాలా వీక్, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను మిమ్మల్ని చూసి అని అంటాడు. ఇక బిగ్ 4 లో ఒకడైనటువంటి కాకుచో ఇజానాతో ఇజానా ఆల్రెడీ నైట్ 10 అవుతుంది, ఇంకా టోమన్ వాళ్ళు ఇక్కడికి రాలేదు అని అంటాడు. దానికి టెంజికోలోనే బిగ్ 4 లో ఒకడైనటువంటి మాదరామె ఎలా వస్తారు, వాళ్ళ 6th డివిజన్ ఇప్పుడు మనలో కలిసిపోయింది, ఇక వాళ్ళ 5th డివిజన్ కెప్టెన్ మూచో కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు, ఇక నేను 2nd డివిజన్ కెప్టెన్ అయినటువంటి మీట్సుయా అండ్ 4th డివిజన్ కెప్టెన్ అయినటువంటి స్మైలీ యొక్క కాళ్ళు విరగొట్టేశాను, ఇక కిసాకి, డ్రాగన్ అండ్ మైకీ సంగతి చూసుకున్నాడు, టోమాన్ లో ఇప్పుడు మెయిన్ ఫైటర్స్ ఎవ్వరు కూడా లేరు, ఇక టోమాన్ కథ ముగిసింది అని అంటాడు. దానికి కిసాకి వాళ్ళందరితో టోమాన్ ఖచ్చితంగా వస్తుంది, కాస్త సైలెంట్ గా ఉండండి అని చెప్తాడు. ఇక సడన్ గా వాళ్ళకి కొన్ని బైక్ సౌండ్స్ అయితే వినిపిస్తాయి. దీంతో వాళ్ళంతా ఈ టోమాన్కి ఏమైనా పిచ్చా, వాళ్ళు నిజంగానే వస్తున్నారు అని అనుకుంటారు. ఇక టోమాన్ అంతా అక్కడికైతే రీచ్ అవుతుంది. సో ఇక కిసాకి టకేమిచిని చూసి నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను మై హీరో అని అంటాడు. దానికి టకేమిచి చీఫ్ యూతో వాడు చాలా హైట్ పైన ఉన్నాడు, సో మనం వాడిని రీచ్ అవ్వాలంటే ముందుగా మనం టెంజికోని బీట్ చేయాల్సిందే అని అంటాడు. ఇక ఈజనా టకేమిచితో ముందుగా మనం ఈ ఫైట్ ని వ్యాన్గార్డ్ తో స్టార్ట్ చేద్దాం అని అంటాడు. దానికి టకేమిచి అసలు ఈ వ్యాన్గార్డ్ ఫైట్ అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి యమగీషి ఇది S6 జనరేషన్ కి చెందినటువంటి ఒక ఫేమస్ రిచువల్, దీంట్లో ఆపోనెంట్స్ ఇద్దరు ఒకరితో ఒకరు వాళ్ళు నాకయ్యేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటారు అని చెప్తాడు. సో ఇక దీంతో టెంజికోస్ యొక్క బిగ్ 4 లో ఒకడైనటువంటి మాదరామె అయితే ఈ వ్యాన్గార్డ్ ఫైట్ ని నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి టోమాన్ తో నేను ఫార్మర్ 9th జనరేషన్ బ్లాక్ డ్రాగన్స్ యొక్క లీడర్ ని అండ్ ఇప్పుడు టెంజికోలో బిగ్ 4 లో ఒకడిని, టోమాన్ లో ఇప్పుడు ఒక్క టాప్ ఫైటర్ కూడా లేడు, నాతో ఫైట్ చేసేద్దాము, మీలో ఎవరికుందో రండ్రా చూసుకుందాం అని అంటాడు. దీనికి టకేమిచి అయితే ఈ ఫైట్ ని నేనే స్టార్ట్ చేస్తాను అని అంటాడు. అప్పుడు సడన్ గా పేయాన్ మాదరామె ముందుకు వెళ్లి ఈ రోజు నువ్వు ఫైట్ చేయబోయేది నాతో, నా పేరు పేయాన్ అని చెప్తాడు. దీంతో టెంజికో మెంబర్స్ అంతా పేయాన్ తో ఇంటికి వెళ్లి పాలు తాగి పడుకో పేయాన్, మాదరామె మా టెంజికోలోనే ఒక పిచ్చి కుక్క, తను నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తాడు అని అంటూ ఉంటారు. దీంతో పేయాన్ ఒకే పంచ్ తో మాదరామెనైతే నాకౌట్ చేస్తాడు. దీంతో ఈజనాతో సహా అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. సో ఇక టెంజికో మెంబర్స్ అంతా భయంతో మన బిగ్ 4 లో ఒకరైనటువంటి మాదరామెని వీడు ఒకే పంచ్ తో ఎలా నాక్ చేశాడు, టోమాన్ నిజంగా అంత పవర్ఫుల్, మనం టోమాన్ లో ఉన్న బెస్ట్ ఫైటర్స్ అందరి అడ్డుని ముందుగానే తొలగించుకున్నాం, అయినా కూడా ఇంకా టోమాన్ లో బెస్ట్ ఫైటర్స్ ఉన్నారా అని అనుకుంటూ ఉంటారు. ఇక పేయాన్ టకేమిచితో టకేమిచి ఇక మిగిలిందంతా నీ చేతుల్లో ఉంది అని అంటాడు. దీంతో టకేమిచి టోమాన్ వాళ్ళందరికీ అటాక్ చేయమని సిగ్నల్ అయితే ఇస్తాడు. దీంతో టోమాన్ ఇంకా టెంజికో ఇద్దరు గ్రూప్స్ అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఇక ఫైట్ లో పేయాన్ అయితే ఒక మాన్స్టర్ లో ఫైట్ చేస్తూ ఉంటాడు, ఒకేసారి 5-6 బీట్ చేస్తూ ఉంటాడు. ఇక మిగిలిన వాళ్ళంతా టకేమిచిని కవర్ చేస్తూ తనని కిసాకి దగ్గరికి రీచ్ అయ్యేందుకు ఒక రూట్ నైతే క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇక ఈజనా మాదరామెతో మాదరామె నువ్వు ఈ 2 years లో కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు, నువ్వు బ్లాక్ డ్రాగన్స్ కి 9th జనరేషన్ లీడర్ గా ఉన్నప్పుడు మైకి నిన్ను బీట్ చేశాడు, అప్పుడు నేను మైకి స్ట్రాంగ్ గా ఉండడం వల్ల నువ్వు ఓడిపోయావని అనుకున్నాను,
అనుకున్నాను, కానీ కాదు, నిజానికి నువ్వు చాలా వీక్, అందువల్లే నువ్వు ఓడిపోయావు. నువ్వు ఇలాగే ఉంటే మిగిలిన వాళ్ళంతా టెంజికోని చూసి టెంజికో వీక్ అని అనుకుంటారు అని అంటాడు. ఇక పేయాన్ని ఎవ్వరూ ఆపలేకపోవడంతో స్వయంగా ఈజనానే పేయాన్ దగ్గరికి వెళ్ళి నాతో ఫైట్ చేయి అని చెప్పి ఈజనా పేయాన్ని ఒకే కిక్ తో నాకౌట్ అయితే చేసేస్తాడు. అండ్ ఆ కిక్ అచ్చం మనం మైకీ కిక్ కి కొంచెం సిమిలర్ గా అయితే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టకేమిచిని ఆపడానికి టెంజికో బిగ్ ఫోర్ గొరిల్లా అయితే ట్రై చేస్తాడు. దానికి చీఫ్ యూ అయితే నువ్వు ఫైట్ చేయాల్సింది నాతో రా అని చెప్పి తనతో అయితే ఫైట్ చేస్తాడు. సో ఇక నెక్స్ట్ హైటాని బ్రదర్స్ ఇద్దరు, ఒకరేమో హకాయ్ అండ్ మరొకరేమో యాంగ్రీ దగ్గరికి వెళ్ళి మీ కెప్టెన్స్ ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళిద్దరితో అయితే ఫైట్ చేస్తారు. ఇక నెక్స్ట్ టకేమిచికి కాకుచో అడ్డుపడి ఈ రోజు నేను మొన్నటిలా ఒకే పంచ్ కి నాకౌట్ కాను టకేమిచి, అసలు నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు అని అంటాడు. దానికి టకేమిచి కాకుచో ఏమా చనిపోతుందన్న విషయం నీకు ముందే తెలుసు కదా, నిజానికి ఈ ఫైట్ జరగడం నీకు ఇష్టం లేదు కదా, అందుకనే ఆ రోజు నువ్వు నా తోమాన్లో ఒక ట్రేటర్ ఉన్నాడని చెప్పావు, నీకు కూడా ఈజనాని ఆపాలనే ఉంది కదా, మన ఇద్దరం కలిసి వాడిని ఆపుదాం వచ్చేయి అని అంటాడు. దానికి కాకుచో దూరంగా వెళ్ళు టకేమిచి, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని అంటాడు. దీంతో టకేమిచి అయితే బాగా విను, ఈ రోజు మేము టెంజికోని బీట్ చేసి ఆ తర్వాత కోకోని తీసుకువెళ్తాం అని అంటాడు. దానికి కాకుచో అది అవ్వదు టకేమిచి, కోకో ఏం ఫోర్స్ఫుల్ గా మాతో జాయిన్ అవ్వలేదు, తను ఇష్టపూర్వకంగానే మాలో జాయిన్ అయ్యాడు, తనని మీరు తీసుకువెళ్ళలేరు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఈనుయి మూచోతో ఈ రోజు నీ గువ్వ పగలగొట్టి కోకోని మాతో పాటు తిరిగి తీసుకువెళ్తామని అంటాడు. అప్పుడు సడన్ గా కోకోనే వచ్చి ఈనుయి పైన అయితే అటాక్ చేస్తాడు. దీంతో ఈనుయి కోకోతో, కోకో అసలేంటిదంతా, నువ్వేమి వీళ్ళకి భయపడి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మేమిక్కడికి నిన్ను తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాం అని అంటాడు. దానికి కోకో, ఈనోయి మనం టోమాన్ లో ఉండటం వల్ల ఎప్పటికీ ధనవంతులమి కాలేము, నువ్వు కూడా టెంజికోతో పాటు జాయిన్ అయిపో, నేను ఆల్రెడీ నీకోసం ఒక పొజిషన్ ని కూడా రెడీగా ఉంచాను, మనం ఇద్దరం కలిసి ధనవంతులుగా మారదాం, టోమానిక ఓడిపోయినట్టే ఈనుయి, టోమాన్ని వదిలే అని చెప్పి ఈనుయి షోల్డర్స్ పైన తన హ్యాండ్స్ వేస్తాడు. దీంతో ఈనుయి నా పైనుంచి నీ చేతులు తీ కోకో, నా లైఫ్ టకేమిచి ఇంకా బ్లాక్ డ్రాగన్స్ కి మాత్రమే సొంతం, నేను ఎప్పటికీ టెంజికోలో జాయిన్ అవ్వను, కోకో ఎంతకాలం అని నువ్వు ఇంకా ఇలా అకేన్ని తలుచుకొని దిగులు పడుతూ ఉంటావు అని అంటాడు. దీంతో కోకో చాలా కోపంగా ఈనుయి థ్రోట్ పట్టుకొని గాల్లోకి లేపి, నేను అకేన్ని తలుచుకొని దిగులు పడ్డం కాదు, నువ్వే బ్లాక్ డ్రాగన్స్ ని తలుచుకొని దిగులు పడి దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని ఇప్పుడు అంతా నాశనం చేసావని అంటాడు. దీంతో ఈనుయి, కోకో నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటాను, నా వల్లే బ్లాక్ డ్రాగన్స్ ఇప్పుడు ఇలా అయ్యింది, కానీ నువ్వు కూడా నేను అకేన్ని కాదు షీసు అన్న విషయాన్ని ఒప్పుకోవాలి అని అంటాడు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గాయస్, అసలు ఎవరు ఈ అకే, తనకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే తెలుస్తుంది. సో మీరు గనక ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేయండి. అండ్ టోక్యో రివెంజర్స్ ఫ్యాన్స్కి అయితే మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.